అందరికీ నమస్కారం. నేను ఈశ్వర్పడ్డ హరిబాబు, తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఇంగ్లీష్ గ్రంథం, భారత ప్రజలమగు మేము అనే తెలుగులో ఒక గ్రంథం, రెండు రచించాను. తద్వారా అర్థమైంది కదా అంటే భారతదేశ రాజ్యాంగం ఎంతటి దుర్వినియోగానికి, దురుపయోగానికి, దురవగాహనకు గురైందో భారత ప్రజల దృష్టికి తీసుకురావాలన్న సదభిప్రాయంతో ఈ వెబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ముందుగా ఇంగ్లీష్లో ప్రారంభించి ఆర్టికల్ 265 వరకు వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఈ రోజునే ఒక ఆలోచన వచ్చి సమాంతరంగా తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది అని ఈరోజే రాజ్యాంగ పీఠిక నుంచి ప్రారంభించాను. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర, ఈ మూడిటి మీద మనం గతంలో 3 వీడియోలు చేశాను. ఇప్పుడు మీకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిలోకి చొప్పించబడ్డ పదాలు ఏమిటి అంటే సోషలిస్టు, సెక్యులర్. ఈ 2 పదాలను 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చొప్పించడం జరిగింది. ఇది ఎంతటి చట్టవిరుద్ధమైన పని, రాజ్యాంగ విరుద్ధమైన పని అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనేది నా అభిప్రాయం. రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదాపై చర్చ జరిగేటప్పుడు ఒక సోషలిస్టు సభ్యుడు కెటి షా భారత రాజ్యాంగంలో సోషలిస్టు, సెక్యులరు, ఫెడరల్ అన్న 3 పేర్లు పెడదామని ప్రతిపాదించాడు. అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యంతరం తెలియజేశాడు. రాజ్యాంగ సభ కూడా అంబేద్కర్ వాదనను సమర్థించింది. అందువల్ల భారత రాజ్యాంగ పీఠికలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము అని ఉన్నదే తప్పితే సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ అన్న మాటలు పెట్టడం జరగల. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా భారతదేశాన్ని సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ పంథాలోనే పరిపాలించడం జరిగింది. నిజానికి అదే కారణం ఈ రోజునున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాలకి అది ఒక ముఖ్య కారణం. ఉదాహరణకి సోషలిస్ట్ అని పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. సోషలిస్ట్ అంటే ఏమిటి? ఉత్పాదక వనరులన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలి, ప్రైవేటు ఆస్తులకి అవకాశం ఉండదు. కానీ భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు 1978 వరకు. 1978లో 43వ లేదా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని నుంచి తొలగించి రాజ్యాంగ హక్కుగా ఆర్టికల్ 300A క్రింద చేర్చడం జరిగింది. అంటే 1978 వరకు మీకు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు అయి ఉండగా 1976లో మీరు దేశాన్ని సెక్యులర్ అని ఎలా అంటారు? అసలు ఇది అసంబద్ధమైనటువంటి చర్య. దానివల్ల ఏం మేలు జరిగిందో దాని అర్థం ఏమిటో శ్రోతలు మీరు ఆలోచించుకోవచ్చు. ఇక రెండవది సెక్యులర్. ఈ సెక్యులర్ అన్న పదం చేర్చవలసిన అవసరం ఏమిటండి? సెక్యులర్ అంటే మన మేధావులందరూ దానికి అర్థం చెప్తున్నారు కదా, అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించటం అని. ఇది వీరు ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ భావన అనేది నాకైతే తెలియదు. సెక్యులర్ అంటే ఏమిటంటే మతంతో సంబంధం లేని రాజ్య వ్యవస్థని సెక్యులర్ దేశం అంటారు. కానీ మనది అలాంటి దేశం కాదు. మతాన్ని గౌరవించే రాజ్యాంగం మనం రాసుకున్నాం. రాజ్యాంగ పీఠికలో రాసుకున్నాం కదా అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. ఏమి లిబర్టీ? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. అంటే భావ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము, నమ్మకాలు, విశ్వాసాలు మరియు ఆరాధనకు సంబంధించిన స్వాతంత్రం. నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన, వీటి స్వాతంత్రం ఇచ్చి ఆర్టికల్ 25, 26లో మీరు నమ్మిన మతాన్ని మీరు ఆచరించవచ్చు, బోధించవచ్చు, ఆ మత సంస్థలను నడుపుకోవచ్చు అని. తర్వాత అంతకంటే మతాలను గౌరవించడం ఏం కావాలి? అందువల్ల సెక్యులర్ అని పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు సెక్యులర్ అంటే మతాలను గౌరవించటమే గినక అయితే అది ఆల్రెడీ ఉంది కదా, ఎందుకు పెట్టాలి సెక్యులర్ అని? పెట్టడం ద్వారా ఏం తేడా వచ్చింది? అనవసరంగా మైనారిటీల మధ్య, మెజారిటీల మధ్య అది వైషమ్యాలకి, యుద్ధానికి దారితీసింది. అందువల్ల సోషలిస్ట్ అని కానీ సెక్యులర్ అని కానీ భారత రాజ్యాంగ పీఠికలో పెట్టడం అనేది చట్ట విరుద్ధం. పైగా రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ ఆశయ సమాహారమై ఉన్నప్పుడు అందులో మీరు పరస్పర విరుద్ధ భావనలు ప్రవేశపెట్టడానికి వీలు లేదు. పరస్పర విరుద్ధ భావనలు ఆశయాలుగా ఎట్లా ఉంటాయి అసలు? అట్లాగే మళ్ళీ ఇవాళ ఫెడరల్ అని మనం అందరం అనుకుంటున్నాం. ఫెడరల్ అంటే ఏమిటి అంటే కేంద్ర అని అర్థం, సెంట్రల్ అని అర్థం ఇంగ్లీష్లో. అంతే తప్పితే ఫెడరల్ అన్న మాటకి కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వచించే పదం అయితే మాత్రం కాదది. అయినా అది పెట్టడానికి వీల్లేదని డాక్టర్ అంబేద్కర్ వ్యతిరేకిస్తే, రాజ్యాంగ సభ ఆయనను సమర్థిస్తే, మరి ఇవాళ మనం తిరిగి అదే సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ ఈ దేశం అని అంటున్నామంటే
అంబేద్కర్కి అవమానం కాదా? అందువల్ల రాజ్యాంగాన్ని ఆదిలోనే తప్పుదోవ పట్టించారు. ఇది భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అశాంతికి, అనైక్యతకి దారితీసింది. మనం రాజ్యాంగ పీఠికలో ఐక్యత అని రాసుకున్నాం. యూనిటీ అంటే మానసిక ఐక్యత. ఇది ఎలా సాధ్యం? మిమ్మల్ని కుల, మత, ప్రాంత, భాష భేదాలతోటి విభజించి మీరంతా ఐక్యంగా ఉండండి అంటే ఇది ఎలా సాధ్యం? ఇట్లాగే సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సర్వసత్తాక ప్రజాస్వామ్య అన్న 3 మాటలు, అందులో చేర్చినటువంటి సోషలిస్టు, సెక్యులర్ అన్న మాటలు, ఆచరణలో ఉన్నటువంటి ఫెడరల్ అన్నటువంటి భావనల గురించి మీకు కొన్ని వాస్తవాలు ప్రస్తావించాను. ఇక ఈ తర్వాత రాబోయే వీడియోలో భారత రాజ్యాంగం ప్రజలకి ఏమి హామీ ఇచ్చింది? టు సెక్యూర్ టు ఇట్స్ పీపుల్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. అవి అంటే ఏమిటనేది ఒక్కొక్క అంశం మీద మనం విపులంగా చర్చించుకుందాం. ఇన్ ద మీన్ వైల్ మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే ఈ ఛానల్ని, అనగా హరి బాబు ఈ అడ్వకేట్ అనే ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోల మీద మీ కామెంట్స్ తెలియజేయండి. మీ విలువైన కామెంట్స్గా సమాధానం కూడా ఇస్తాను. మీ సహకారం కలిసి భారతదేశ నిజ స్వరూపాన్ని భారత ప్రజల ముందు ఆవిష్కరించాలనేది నా కోరిక. సెలవు.